వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా ఒక నియంత్రణ ఇక్కడ ఒక సంఘం ఉండి ఒక ఉద్యోగి అక్కడ వెళ్ళి కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. అలాంటి సమయంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సచివాలయంలో గత సంవత్సర కాలంగా ఈ స్వేచ్ఛా వాయువులను మనం పీల్చే విధంగా ఒక సంఘం ఉండాలని చెప్పి మా ఏ ఉద్యోగులైతే కోరుకున్నారో ఆ సంఘాన్ని ఈరోజు నిలబెట్టుకొని ప్యానెల్లో ఉండే 11 మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది. అంటే 11 మందిని గెలిపించడంలో మా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఏ విధంగా సపోర్ట్ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ గత 11 సంవత్సరాల్లో ఒక నియంత్రణ ఈ వ్యవస్థను ఏ విధంగా పక్కదారి పట్టించారో ఈ సమయంలో అర్థమవుతుంది. ముఖ్యంగా మా ఎజెండా తయారు చేసుకున్నాం. ఆ ఎజెండాలో మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో మేము ముందుంటాం. 24 గంటలు 7 రోజులు 365 రోజులు మేము ఈ యొక్క ఉద్యోగస్తుల కోసమే పనిచేస్తాం. రాబోయే కాలంలో ఏ ఉద్యోగికి ఎటువంటి సమస్య వచ్చినా మా యొక్క టీం ఎవరైతే ఈ 11 మెంబర్స్ ఉన్నామో అందరం కూడా